హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండి. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి డీజే సెటప్ కోసం పెద్ద ఎక్స్టెన్షన్ బాక్స్, కరెంట్ బాక్స్ కావాలని అడగడంతో నేను ఓకే అని చెప్పేసి మొత్తం ప్లైబోర్డ్తో పెద్ద షీట్ అనేది కట్ చేయించి దాని తర్వాత ఇవన్నీ ఇలా డిజైన్ చేసి ఉంచాను. మొత్తం వచ్చేసి దీనికి ఎలా వైరింగ్ చేయాలి అన్నది నేను మీకు వీడియోలో క్లియర్గా చేశాను, చూపిస్తాను. చూడండి, మీరు కూడా దీన్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీకు వైరింగ్ అనేది A to Z నీట్గా అర్థమైపోతుంది. మొత్తం పెద్ద సెటప్, మొత్తం ప్లైబోర్డు. ఇది మనకు లెంత్ వచ్చేసి 2 ఇట్లా 2 feet, ఇట్లా 1.5 feet చెక్క. దాని తర్వాత 3 SS కమాండంలో ఫిట్ చేసిన ఒక హోల్డరు, ఒక ఐసోలేటరు, MCB, ఇండికేటరు, 1-way స్విచ్లు 11, 5-pin సాకెట్లు 5, 2-pin సాకెట్స్ కూడా 5, 11 బటన్స్. ఇప్పుడు వచ్చేసి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే మీకు వైరింగ్ అనేది నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీ మంచి గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నట్లయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లైబోర్డ్ షీట్కి మన SS కమాండంకు ఎంత మెజర్మెంట్ ఉందో టేప్ తోటి మెజర్మెంట్ చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ తర్వాత మన కటింగ్ బ్లేడ్ తోటి ప్లైబోర్డ్ షీట్ని అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ టోటల్ మొత్తం ప్రతి ఒక్కటి ఇంతే. ఫస్ట్ మెజర్మెంట్ చూసుకొని దాని తర్వాత మళ్ళీ మనం మిషన్ తోటి ప్లైబోర్డ్ షీట్ అనేది మొత్తం కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. కటింగ్ అనేది అయిపోయింది. మన SS కమాండం పెట్టి చూసాము. పెట్టిన తర్వాత అది కరెక్ట్గా సెట్ అయింది అందులో. దాని తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు మన 1-way స్విచెస్ అండ్ 2-pin సాకెట్, 5-pin సాకెట్స్ ఇవి కూడా మన షీట్ మీద పెట్టుకొని ఫస్ట్ టేప్ తోటి దాని మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తీసుకొని బోర్డు పైన రాసుకుంటూ ఎగ్జాక్ట్లీగా కట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ చూడడానికి నీట్గా కనిపించదు. మనకు ఎక్స్టెన్షన్ బాక్స్ వచ్చేసి ఇది కొంచెం లైఫ్ ఇచ్చేది కాబట్టి చాలా జాగ్రత్త నీట్గా చేసి ఇవ్వాలి. మనం కూడా ప్రతి ఒక్కటి చిన్న మిస్టేక్ చేసినా ఈ ప్లైబోర్డ్ షీట్ అనేది టోటల్గా వేస్ట్ అయిపోతుంది. ఓకే, దీనికోసం వచ్చేసి మనం ఒక లాంగ్ లెంత్లో ఒక కటింగ్ అనేది చేసేసుకుంటున్నాం. మొత్తం అందులో 1-way స్విచెస్, 5-pin సాకెట్స్ అండ్ 2-pin సాకెట్స్ వచ్చేస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. టోటల్ వైరింగ్ అనేది క్లియర్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్కి నేను కూడా రిప్లై ఇస్తాను కంపల్సరీగా.
ముందుగా వచ్చేసి మనం ఈ రెడ్ కేబుల్ వచ్చేసి మనం ఎప్పుడో లైన్కి వాడతాము. లైన్ వచ్చేసి ఇప్పుడు ఎస్ఎస్ కమాండ్ ఉంది కదా కింద, దానికి 6 and 16 amps అది. దానికి స్విచ్ ఉంటుంది కదా, స్విచ్కి కింద ఉన్న టెర్మినల్లో ఫస్ట్ రెడ్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్ నుంచి లూపింగ్ అన్నట్టు. ఈ లూపింగ్ వచ్చేసి ఇప్పుడు మిడిల్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఉన్న దానికి కింద ఉన్న టెర్మినల్కి ఈ లైన్ అనేది కనెక్ట్ చేయాలి. దీని తర్వాత నుంచి డైరెక్ట్గా ఇంకో కేబుల్ అనేది అటాచ్ చేసుకొని మనం 20 amps MCB అనేది ఇన్స్టాలేషన్ చేసాము ఇంతకుముందు. ఇది వచ్చేసి 20 amps MCBకి రెడ్ వైర్ అనేసి అది కనెక్ట్ చేసేయాలి. టెర్మినల్స్ మీద ఉన్న స్క్రూస్ని మంచిగా గట్టిగా బిగించుకోవాలి, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాయిస్ ఉంది. అందులో నుంచి ఫైర్స్ వచ్చి ఈ వైరింగ్ అనేది మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కంపల్సరీ స్క్రూస్ అనేటివి అవి అన్నీ కూడా టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రెడ్ కేబుల్ మనకి ఎంసీబీ నుంచి ఎస్ఎస్ కమాండ్ స్విచెస్కి కలెక్షన్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దాని పక్కన మనకు ఇంకొక ఇండికేటర్ ఉంది. ఇండికేటర్ కావాలి అని చెప్పేసి ఇంకొక బ్లూ వైర్ని కూడా ఈ వీడియోలో ఈ బాక్స్కి మనం లైన్గానే యూజ్ చేసాము. ఓకే, ఎస్ఎస్ కమాండ్. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనకి ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్కి ఈ బ్లూ వచ్చేసి ఈ వీడియోలో మనకు చెప్పినట్టు ఫేజ్ అనేది కనెక్ట్ చేసేసాము. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము 40 amps డీపీ అనేది స్క్రూ ఫిట్టింగ్ డీపీ ఇన్స్టాల్ చేసాం కదా, దానికి తర్వాత వైరింగ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన 1 way స్విచెస్కి అన్నిటికీ కూడా లూపింగ్ అనేది లైన్ అనేది ఇస్తున్నాను. ఈ లైన్ వచ్చేసి మనం చెప్పినట్టు బ్లూ కేబుల్ని యూజ్ చేస్తున్నాను. ఈ 1 way స్విచెస్ ప్రతి ఒక్క కింద ఉన్న టెర్మినల్కి మనం ఈ బ్లూ కేబుల్ అనేది కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మన ఎస్ఎస్ కమాండ్కి లైన్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మన 1 way స్విచెస్ ఉన్నాయి కదా, 1 way స్విచెస్కి లైన్ అనేది ఇప్పుడు నేను ఇస్తున్నాను. చూడండి, కొంచెం ఈ స్పీడ్ మోషన్లో ఎందుకు చేశానంటే మొత్తం ఓవరాల్గా ఈ వీడియో 1 hour 12 minutes అయింది. ఇక మరీ అంత లెంతింగ్ వీడియో వద్దు అని చెప్పేసి మొత్తం షార్ట్కట్లో ఇట్లా కొంచెం స్పీడ్ మోషన్లో చేశాను. కొంచెం అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్, నీట్గా అర్థమవుతుంది. ఎంత పెద్ద బాక్స్ వచ్చినా కూడా మనం వైరింగ్ అనేది ఈజీగా చేసుకోగలుగుతాం. ఓన్లీ మనకు దీంట్లో తెలియాల్సింది ఏంటంటే ఏ స్విచెస్కి ఏ కేబుల్ వాడాలి, ఎంత లోడ్ అయితే బాగుంటుంది, ఇది తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఎస్ఎస్ కమాండ్ ఉందని చెప్పి దానికి 2.5 గోల్డ్ మెడల్ కేబుల్ యూజ్ చేసాం. దాని తర్వాత 6 amp సాకెట్సే కాబట్టి దీనికి నార్మల్గా 1.5 1.0 కూడా వాడచ్చు, కానీ హెవీ బోర్డు కాబట్టి 1.5 వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారుగా మనం మనకి లైన్లో 10 స్విచెస్ ఉన్నాయి, 1 way స్విచెస్. ఆ 1 way స్విచెస్కి ప్రతి ఒక్క స్విచెస్కి కింద ఉన్న టెర్మినల్లో ఫస్ట్ మెయిన్ లైన్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఈ లైన్ తర్వాత న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్ కలెక్షన్ కూడా చూపిస్తాను, చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కంపల్సరీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న కొద్దీ నేను ఇంకా మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. నేను అందించే వీడియోస్ నేను అనుకుంటున్నా మీకు యూస్ఫుల్గానే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కంపల్సరీ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఎస్ఎస్ కమాండ్కి కింద ఇచ్చినాం కదా, కింద ఇచ్చిన టెర్మినల్ నుంచి వెళ్ళి పైన ఈ స్విచెస్కి ఆ కేబుల్కి జాయింట్ వేసేసి ఆ స్విచ్కు 1 way స్విచ్కు కింద ఉన్న టెర్మినల్లో కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఎంసీబీ నుంచి ఎస్ఎస్ కమాండ్కి వచ్చింది కదా, ఎస్ఎస్ కమాండ్ నుంచి మనకి ఈ 1 way స్విచెస్కి ఇట్లా లూపింగ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పైన 1 way స్విచ్కు కింద టెర్మినల్ అయిపోయింది. దాని తర్వాత మన ఎస్ఎస్ కమాండ్లో ఉన్న కింద ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇట్లా కనెక్ట్ చేస్తే మనకు సప్లై అనేది ఫస్ట్ ఎంసీబీ నుంచి ఈ విధంగా ఆ సాకెట్స్కి అనేది ఆ స్విచెస్కి అనేది వెళ్ళిపోతుంది ఫస్ట్ మెయిన్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఉన్న దాంట్లో ప్రతి ఒక్క దానికి మనకు లైన్ వచ్చేసింది. ఒక్క 1 way బటన్ ఉంది పైన మన ఇండికేటర్ పక్కన, అది వచ్చేసి హోల్డర్ కోసం ఆ బటన్ని పైనే ఉంచా.
అదొకటి మిగిలిపోయింది. ఇప్పుడు అది కూడా దానికి కూడా లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. స్విచ్చెస్కి ప్రతి ఒక్క స్విచ్చెస్కి ఇప్పుడు ఫస్ట్గా మెయిన్గా మన ఎంసీబీ నుంచి లైన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది మనం న్యూట్రల్ చూసుకోవాలి. ఇక న్యూట్రల్ ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను పైన మన 40 amps డీపీ ఉంది కదా, ఆ 40 amps డీపీ నుంచి మన 20 amps ఎంసీబీకి లూపింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, పైన 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఆ 2 టెర్మినల్స్కి ఎంసీబీకి పైన ఉన్న టెర్మినల్ కేబుల్ తీసుకొని మన 40 amps డీపీకి ఇవ్వాలి. దాని తర్వాత 40 amps డీపీకి కింద 2 కేబుల్స్ ఉన్నాయి కదా, మనకు బయట నుంచి తీసుకొని పైన ఇంకోటి రైట్ సైడ్లో కాల్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని న్యూట్రల్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం న్యూట్రల్ వచ్చేసి మనం వేసేస్ కమాండ్ ఎంకి 2.5 యూజ్ చేస్తున్నాము. ఆ 2.5 వచ్చేసి బ్లాక్ కలర్ కేబుల్. మనకు ఈ సాకెట్ మీద మనకు చూపిస్తుంది 6 and 16 amps సాకెట్ కదా, ఆ సాకెట్ పైన మనకి ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఆ టెర్మినల్ కింద. దాన్ని చూసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఆ టెర్మినల్కు మనం అయితే న్యూట్రల్ కనెక్ట్ చేసేసాం. మూడు సాకెట్స్కి కూడా న్యూట్రల్ లూపింగ్ చేసేసాం. దీని తర్వాత ఇప్పుడు చూడండి, మన 40 amps డీపీ పైన ఉంది కదా, దానికి మన న్యూట్రల్ సప్లై అనేది అక్కడ నుంచి మనకి సాకెట్ మన 40 amps డీపీ నుంచి మనం న్యూట్రల్ అనేది తీసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా యాక్చువల్గా అసలు ఎంసీబీకి ఓన్లీ మనము ఫేజ్ అనేది యూజ్ చేస్తాం. మనం న్యూట్రల్కి యూజ్ చేయాల్సిన అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే ఈ వీడియోలో ఇవ్వలేదు. ఓకే, న్యూట్రల్ వచ్చేసి మనం పై నుంచి డీపీ నుంచి మన ఈ 1/2 1/1 మన కింద ఉన్న సాకెట్స్కి అనేది ఎల్ అని టెర్మినల్ పైన ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఆ ఎన్ అని మెన్షన్ చేసిన టెర్మినల్కి న్యూట్రల్ అనేది కలిపేశాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు పైన ఉన్న సాకెట్స్కి కూడా మన న్యూట్రల్ అనేది ఇవ్వాలి. అది కూడా యాస్టిస్ అంతే ఫ్రెండ్స్. అది 6 amps సాకెట్స్, అవి 5 pin సాకెట్స్. ఆ 5 pin సాకెట్స్కి వచ్చేసి మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఏమని, ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఎన్ అని మెన్షన్ చేసిన దానికి టోటల్గా వైరింగ్ అనేది నేను న్యూట్రల్ అనేది ఇచ్చేసాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మన 1-way స్విచ్ ఉంది కదా, 1-way స్విచ్ పైన ఉన్న టెర్మినల్ అండ్ పక్కనున్న 5 pin సాకెట్. ఆ 5 pin సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే అది లైన్ వచ్చి మనకి ఎటు నుంచి వస్తుంది, మనకి లైన్ 1-way స్విచ్ నుంచి వచ్చి లైన్ వస్తుంది. కాబట్టి మనం 1-way స్విచ్ ఉన్న పైన ఉన్న టెర్మినల్ నుంచి మన సాకెట్స్కి అనేది లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్ అని మెన్షన్ చేసిన టెర్మినల్కి మన సాకెట్కి లైన్ ఇవ్వాలి. సేమ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా అంతే. అలాగే కొంచెం నెమ్మదిగా ఓపిక చూడండి, నెమ్మదిగా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 pin సాకెట్ ఉంది కదా, ఆ 2 pin సాకెట్కి వచ్చేసి మనం కింద న్యూట్రల్ ఇచ్చేసాం కదా. న్యూట్రల్ ఇచ్చినందుకు దానికి పైన టెర్మినల్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ పైన ఉన్న టెర్మినల్కి మనం ఈ స్విచ్ నుంచి వచ్చే కేబుల్ని దానికి కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, నేను చూస్తున్నారు కదా, 2 pin సాకెట్. ఆ 2 pin సాకెట్కి 5 pin 1-way స్విచ్కి పైన టెర్మినల్ అండ్ 2 pin సాకెట్కి కూడా పైన టెర్మినల్. అంతే ఫ్రెండ్స్. ఓకే, వైరింగ్ అని వచ్చి అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనకు హోల్డర్ కూడా ఒకటి ఉంది కదా, ఆ హోల్డర్కి వచ్చేసి ఎలా వైరింగ్ ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను. చూడండి, పైన ఉన్న స్క్రూస్ని మంచిగా లూజ్ చేసుకొని ఇలా హోల్డర్ని కూడా కరెక్ట్ లోపల మొత్తం వైర్ అనేది మనము స్లీవ్ తీసిన కేబుల్ అనేది టోటల్గా లోపల వెళ్ళిపోయిన తర్వాత స్క్రూస్ని మంచిగా టైట్గా బిగించుకొని దాన్ని మనం బోర్డ్కి అనేది ఫిట్ చేసేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం పైన ఉన్న
ఇండికేటర్ పక్కన ఒక 1 వే స్విచ్ ఇచ్చాం కదా, ఆ 1 వే స్విచ్కి కింద లైన్ వచ్చింది. లైన్ వెళ్ళాలి కాబట్టి పైన ఉన్న టర్మినల్ నుంచి హోల్డర్కి పెట్టుకోవాలి. దాని పక్కన ఇండికేటర్కి న్యూట్రల్ ఉంది కదా, ఆ న్యూట్రల్కి ఇండికేటర్కి ఈ హోల్డర్ కేబుల్ అనేది జాయింట్ చేసేసాను. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మన కింద ఎస్ఎస్ కమాండ్కి న్యూట్రల్ వచ్చింది, లైన్ వచ్చింది, కానీ మన స్విచ్కు సాకెట్కి అనేది కనెక్షన్ ఇంకా కాలేదు. వచ్చేసి లాస్ట్కి ఫైనల్కి ఇదే చేస్తున్నాను. చూడండి, మన 1 వే స్విచ్ పైన ఉన్న టర్మినల్ అండ్ సాకెట్కి ఎల్ అని మెన్షన్ చేసిన టర్మినల్, ఆ రెండిటికి మన కేబుల్ని కనెక్ట్ చేసేసుకుంటే మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు ఈ సాకెట్ అనేది పవర్ సప్లై ఉండి మనకు పవర్ సప్లై అవుతుంది అన్నమాట. ఓకే, సేమ్ మూడు కూడా అంతే. 1 వే స్విచ్ కొన్న పైన ఉన్న టర్మినల్ అండ్ సాకెట్కున్న ఎల్ అని మెన్షన్ చేసిన టర్మినల్. స్క్రూస్ని కొంచెం గట్టిగా బిగించుకోండి ఫ్రెండ్స్. ఈ స్క్రూస్ ఎంత టైట్గా బిగించుకుంటే మనకు అంత బెటరు. ఇప్పుడు చూడండి, మనకు లైన్ వచ్చేసి ఎలా వస్తుంది, ఎంసీబీ నుంచి సాకెట్స్ అండ్ 1 వే స్విచ్, నెక్స్ట్ 1 వే స్విచ్ అండ్ నెక్స్ట్ 1 వే స్విచ్, సేమ్ అంతే. స్విచ్ ప్రతి ఒక్క స్విచ్కు కింద ఉన్న టర్మినల్లో మన బ్లూ కేబుల్ వెళ్తున్నది చూడండి. ఇది మెయిన్గా లైన్ వచ్చేసింది అన్నమాట. లైన్ తర్వాత మనకు ఈ సాకెట్ నుంచి ఇక్కడికి స్విచ్ నుంచి 2 పిన్, మళ్ళీ స్విచ్ నుంచి 5 పిన్, స్విచ్ నుంచి 2 పిన్, స్విచ్ పైన ఉన్న టర్మినల్ నుంచి 5 పిన్, 2 పిన్, 5 పిన్, సేమ్ అంతే. ఇది వచ్చేసి మనకు స్విచ్కు కింద మెయిన్ లైన్ వచ్చింది. స్విచ్ ఆన్ చేయగానే ఆ సాకెట్లో పవర్ రావాలి కదా, అందుకని ఈ కేబుల్ వచ్చేసి. దాని తర్వాత హోల్డర్కి లైన్ అనేది ఎంసీబీ నుంచి వచ్చింది, ఈ ఎంసీబీ నుంచి వెళ్ళింది. మళ్ళీ ఇంక న్యూట్రల్, నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ కేబుల్ మనం ఐసోలేటర్ నుంచి 16 amps సాకెట్కి వచ్చింది. అది మెన్షన్ చేసి ఉంటుందని చెప్పిన ఎన్ అని, అక్కడ నుంచి సేమ్ అట్లా ఎన్ సేమ్ టోటల్ ఎన్ అని ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటుందో అక్కడ ఎన్ అని లూపింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంత పెద్ద బోర్డ్ అయినా మనం ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం నీట్గా అర్థమైంది అనుకో, మనం ఎటువంటి సిచ్యువేషన్లోనా ఎంత పెద్ద బోర్డ్ వచ్చినా కూడా మనం వైరింగ్ అనేది ఈజీగా చేయగలుగుతాం ఫ్రెండ్స్. మీరు కూడా చేయగలుగుతారు, మీకు కూడా ఏం టెన్షన్ లేదు. కొంచెం వీడియోస్ అనేది చూసి ప్రాక్టికల్గా కూడా చిన్న ట్రై చేయండి. ఎంసీబీ ఉంటే ఎంసీబీ పెట్టుకొని మరి ట్రై చేయండి. ఎందుకంటే అది మన వైరింగ్ మిస్టేక్ చేసినా కూడా అది ట్రిప్ అయిపోయే ఛాయిస్ ఉంటుంది కాబట్టి చిన్న సైజ్ ఎంసీబీ పెట్టుకొని ట్రై చేయండి. చిన్న యాంప్స్ ఉన్న ఎంసీబీ. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి మన బోర్డు వచ్చేసి ఇలా ఫిట్టింగ్ అని అయిపోయింది. ఓకే, టోటల్ కంప్లీటెడ్. దీనికి కొంచెం పైనుంచి మన వాళ్ళు షీట్కి పెయింట్ వేస్తా అన్నారు. ఓకే, నేను ఐసోలేటర్ ఆన్ చేయగానే ఇండికేటర్ అనేది వెలిగింది. ఇండికేటర్ తర్వాత ప్రతి ఒక్క సాకెట్లో నేను టెస్టర్ అనేది నార్మల్గా పెట్టి టెస్ట్ చేశాను. ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా